వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి శాసనసభ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ చీఫ్ విప్ ప్రసాదరాజు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 5 లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోపక్క ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేశారు. మొన్న జరిగిన విచారణలో కొంతమంది సభ్యులు పంపిన సీడీలు, పెన్ డ్రైవ్లు ఓపెన్ కావడం లేదని అధికారులు చెప్పిన విషయాన్ని నోటీసుల్లో ప్రస్తావించారు. ఎమ్మెల్యేల పరిశీలన కోసం పెన్ డ్రైవ్లు, సీడీలు పంపుతున్నామని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి? దీనికి సంబంధించి ఏంటి కథ కమామిషి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల నలుగురికి కూడా మరోసారి స్పీకర్ కార్యాలయం బుధవారం నోటీసులు జారీ చేసింది. వీళ్ళని ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీలోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఆయన ముందు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలి అని చెప్పి కూడా ఆదేశించారు. ప్రధానంగా ఇటీవల ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలిసిన సమయంలో తమకు సరైన సమయం ఇవ్వలేదని, పైగా ఇచ్చిన సీడీలు, పెన్ డ్రైవ్లు ఓపెన్ కాకపోవడంతో తామేమీ చూడలేకపోయామని, అదేవిధంగా తమకు ఇచ్చిన నోటీసులతో ఇచ్చిన డాక్యుమెంట్ల జెన్యూనిటీ ఏంటనేది కూడా తాము నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది అని, తాము అడిగిన సమయం ఇవ్వకుండా కేవలం వారం రోజులు సమయం ఇచ్చి తమను వివరణ ఇచ్చేందుకు పిలవటం ఏమిటి అని కూడా ప్రశ్నించారు. దీంతో పాటు మరో 3 మెమోలను కూడా ఫైల్ చేశారు. తమపై విచారణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అని కూడా స్పీకర్ వద్ద వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు స్పీకర్ కార్యాలయానికి ఎవరైతే ఫిర్యాదు చేశారో చీఫ్ ప్రసాదరాజు కూడా రాలేదు. ఈ విషయంపై కూడా స్పీకర్ తో మాట్లాడారు. అయితే స్పీకర్ కార్యాలయం ఈ లోపే హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసి లంచ్ మోషన్ పై విచారణ జరిగినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం ఈ దశలో తాము జోక్యం చేసుకోలేము అని చెప్పి స్పష్టం చేసింది. కేసు విచారణను వచ్చే ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ స్పీకర్ ఈ లోపు మళ్లీ ఈ బుధవారం ఈ నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులకు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో మళ్లీ తాజాగా నోటీసులతో పాటు పెన్ డ్రైవ్లు, సీడీలు పంపుతున్నామని, వాటిని ఓపెన్ చేసి మీకు సంబంధించిన విషయాలను చూడాలని చెప్పడంతో పాటు ఒకవేళ ఈ 2 ఓపెన్ కాకపోతే స్పీకర్ కార్యాలయంలో ఉండే శాసనసభ కార్యదర్శి దగ్గర ఉండే అధికారులను సంప్రదించాలని, వారు మీకు వాటిని ఓపెన్ చేయడంలో సహాయపడతారు అని కూడా పేర్కొన్నారు. అయితే 8వ తేదీ ఉదయం 11 గంటలకు మాత్రం వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని, 5వ తేదీలోపు లిఖితపూర్వక వివరణ కూడా పంపించాలి అని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయం ఈ నలుగురు ఎమ్మెల్యేలను ఆదేశించింది. అయితే ఈసారి ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొన్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో నలుగురికి కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. 2 రోజుల క్రితం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వచ్చిన రోజు కూడా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను అదే రోజు సాయంత్రం రావాలని కోరింది. ఇందులో వాసుపల్లి గణేష్ మినహా మిగతా వారు ఎవరు కూడా హాజరు కాలేదు. మద్దాలగిరి విదేశాల్లో ఉండటంతో తాను ఫిబ్రవరి 2వ తేదీ వస్తానని చెప్పగా స్పీకర్ కార్యాలయం 4వ తేదీని రావాలని ఆదేశించింది. ఇక వీరితో పాటు కన్నం బలరాము, వల్లభనేని వంశీమోహన్ మాత్రం ఆ రోజు విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు ఈ నలుగురికి మళ్లీ నోటీసులు ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి మళ్లీ స్పీకర్ తాజాగా నోటీసులు పంపడం మాత్రం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏం చేయాలనే అంశంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.